మిత్రులందరికీ నమస్తే. బిఎస్ టాక్ షోని మీరు చూస్తుంటారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే నా ఇంటర్వ్యూస్ ఒక్కొక్కటి 1 అవర్, 1½ అవర్ ఉంటాయి కదా! సో, ఇంత లెంతీ వీడియోలు చూడలేని వాళ్ళ కోసం 30 మినిట్స్‌లో నా ఇంటర్వ్యూని 30 మినిట్స్ కట్ చేసి ఇక నుంచి నేను ఇస్తాను. బిఎస్ టాక్ షో ఇన్ 30 మినిట్స్ ఇక నుంచి. సో, ఈ వీడియోలోనే ముఖ్యమైన అంశాలన్నీ కవర్ అయ్యేలాగా దాన్ని ఎడిట్ చేసి నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈరోజు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ రెడ్డి గారి ఇంటర్వ్యూ సెకండ్ ఎడిషన్. ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్, మీరు చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి 90% కుటుంబ సమస్యల కారణం లైంగిక సమస్యలే. ఎవరో ఒకరికి దాని పట్ల ఆసక్తి లేకపోవడం, లేదంటే లైంగిక సమస్యలు చెప్పుకోలేక ఒకరికొకరు దూరంగా ఉండడం, దానివల్ల ఒకరి పట్ల ఒకరి అనుమానాలు, ఒకరి పట్ల ఒకరి కోపాలు, ఆగ్రహాలు, ఇవన్నీ చివరికి విడాకులకు దారితీసే దుస్థితి. అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మీ లైంగిక సమస్యల గురించి అమెరికాలో ఆండ్రాలజీ చదివిన ఒక అద్భుతమైన డాక్టర్ ఆశిష్ రెడ్డి గారు, వారి ఇంటర్వ్యూ చేశాను. దీంట్లో మీకు కావాల్సిన అన్ని సమస్యలకి సమాధానాలు ఉన్నాయి. మీకు ఇంకా డౌట్ ఉంటే డాక్టర్ గారికి ఫోన్ చేయొచ్చు, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చక్కగా ఆయన చూస్తారు. చాలా మంచి డాక్టర్. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి 30 మినిట్స్ వీడియోలు ఇక్కడ నుంచి మీకు ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. నిద్రలో స్ఖలనం, స్వప్న స్ఖలనం అంటారు. సో నిద్రలో పోగానే భయపడిపోయి నాకేమో అయిపోయింది అనుకుంటారు. ఇది కామనా, లేదంటే దీనికి వైద్యం ఉందా? ఫస్ట్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారు, మీకు చాలా ధన్యవాదాలు. అయ్యో సార్. ఎందుకంటే ఒక చాలా సింపులెస్ట్ థింగ్ ని Sir. చాలా సింపులెస్ట్ వేలా మీరు పబ్లిక్ కి హెల్ప్ చేస్తారు. నిజంగా అంటే Yes, sir. నేను ఇంతమంది ఇప్పుడు మీ 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 లక్షల మంది చూసి మీ వీడియో చూసి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరిలో మంచి అంటే ఒక హ్యాపీనెస్, Yes, sir. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ నాకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందా, ఇంత చిన్న చిన్న ఇష్యూస్ లో నేను ఇన్ని రోజులు భయపడ్డానా, Yes. ఇట్లాంటి అన్ని విషయాలు మన వీడియోలో ఎక్సలెంట్ గా మాట్లాడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అవునండి, అవును. అంటే దానికి ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ పాయింట్. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, ఈ స్వప్న స్ఖలనం వెరీ వెరీ కామన్. నార్మల్ ఇది ఏంటి అంటే, ఓకే. ఇప్పుడు స్పర్మ్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్. అవును. ఒక్కసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంటిన్యూస్ ప్రొడక్షన్ అవుతుంటది. ఓకే. సో ఐదర్ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అని అవుతారు, లేకపోతే హస్తప్రయోగం అని చేసుకుంటారు. అవును. చాలా మందిలో ఇది కరెక్ట్ కాదని అంటారు, కానీ నిజంగా సైన్స్ మాట్లాడుతున్నాను, హస్తప్రయోగం మంచిదే, ఓకే. కానీ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే మాక్సిమం 3 days ఒకసారి చేసుకోమని చెప్తాం మేము ఒక డాక్టర్గా. Right. ఎందుకంటే దీంట్లో సైన్స్ కూడా ఉంటుంది. నార్మల్గా ఎందుకు అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ ఈ సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్, ఇవి రెండు కంటిన్యూస్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. అవును. సో ఇవి బయటకు వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఓకే. అది వాళ్ళకి స్వప్నం రూపంలో వాళ్ళకి అది సెక్షువల్ థాట్ ప్రాసెస్ లాగా వచ్చి మీరేం అవుట్ అయిపోతుంది. ఇది నార్మల్, అంతే. 100%. ఓకే, సూపర్. ఎందుకంటే మీరు ఏ ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ అడిగినా యాజ్ ఇట్ ఈస్ వర్డ్ ఇదే చెప్తారు. ఓకే. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సార్. అంటే నేను ఎవరిని తప్పు అని చెప్పట్లేదు, ఇది ఒక రోగం అని మాత్రం చెప్పొద్దు. చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు, చాలా రాంగ్ చేస్తున్నారు. సార్ నేనంటే అతను మీకు కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. నేను ఆయన ఏం చెప్పాడు తెలుసా, హస్తప్రయోగం మహాపాపం. ఎందుకు అంటే ఈ చేతికి ఉండే ఈ దురుసుదనం ఇది వేరు, అక్కడ ఉండే అంగానికి ఉండే చర్మం వేరు. మీరు దాన్ని పట్టుకుని అలా చేయడం వల్ల చాలా అతి భయంకరమైన సమస్యలు వస్తాయని బల్లబుద్ధి చెప్తున్నాడు సార్. అదే సార్, ఇప్పుడు ఏమి తెలియని వాడు మాట్లాడదు సార్. అంటే సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు ఆ మాట అంటే మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళకున్న దానిపైన గ్రిప్ ఎంత ఆ సబ్జెక్ట్ గురించి మిస్గైడ్ చేయొద్దు సార్. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక పేరున్న డాక్టర్స్ కానీ సొసైటీలో ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చెప్పింది నమ్ముతారు పబ్లిక్. ఉన్నట్టు చెప్పండి, నిజంగా అట్లా అవుతుందా, మన చేతి రేఖల వల్ల డ్యామేజ్, నాన్ సెన్స్ సార్. ఎందుకంటే మన చేతి మన అంగం, మనకి చిన్నప్పటి నుంచి కొత్త ఉన్నది సడన్ గా వీళ్ళు చెప్పంగానే అదేదో ఇదేదో రఫ్ ఆర్గన్ అయితే ఏం చెప్తాడంటే యోని కండరాలకి ఈ యొక్క ఈ మన పురుషుడి అవయానికి మాత్రమే మ్యాచ్ అవుద్దంట సార్. ఒకటి రాపిడి అనేది యోనిలో ఒక బేబీ తలబడుతుంది, క్రౌనింగ్ అంటాం దాన్ని. ఆ క్రౌనింగ్ అయ్యేంత పెద్దగా అవుతుంది యోని. ఈ అంగంతో ఎట్లా అంటారు సార్? సింపుల్ లాజిక్, అంటే ఓన్లీ లాజిక్ మాట్లాడదాం సార్.
ఒక బేబీ తల అందులో నుంచి యోని నుంచి బయటకు వస్తది అవును. సార్. అంత బేబీ వచ్చేంత పెద్దగా అది స్ప్రెడ్ అయితది. అవును. ఒక చిన్న అంగము దాంట్లో రఫ్‌నెస్ అంత నాన్‌సెన్స్. కాదు. హ్మ్. వాటికి మ్యాచ్ అవుతది గానీ, ఆ! చేతికి మ్యాచ్ కాదంటాడు. ఆ రెండిటికి మ్యాచ్ అవుతది. చెయ్యికి ఎలా మ్యాచ్ అదే అవుద్ది సార్. అంటాడు. నేనొక్కటి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను యాహ్! సార్. ఎవరైనా గాని ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి. మొన్న ఒక వీడియో ఒక పేషెంట్ చూపించారు నాకు. ఓకే. నా దగ్గరకొచ్చి అందరు డాక్టర్స్ ఇది నార్మల్ అంటారు. కానీ మా వైద్యంలో ఇదొక రోగం. ఈ మందులు వాడండి. 6 నెలలు మందులేసుకోండి సెట్. నిజంగా అంటే పబ్లిక్ ఎందుకట్లా మోసపోతున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేక. అవగాహన లేదు అవగాహన అసలు. లేక. ఇప్పుడు ఇది 100%. ఇది 100%. సీక్రెట్ సైన్స్ అయిపోయిందిది. అవునవును. అందుకే మనం ఈ సిరీస్ అవును. స్టార్ట్ చేసాం. అవును. అవును. లెట్స్ టాక్ సెక్స్ అనేది ఇప్పుడు మన 100%. సిరీస్. 100%. యాహ్! ఇండియా లాంటి కంట్రీస్‌లో ఇది నార్మల్ సార్. ఎందుకంటే మనం గాలి ఎట్లా తీసుకుంటున్నాము, భోజనం ఎట్లా చేస్తున్నాం, సెక్స్ కూడా అంతే. ఇండియాలో ఈ సెక్స్ ఎంత పవిత్రమైంది అంటే మన గుళ్ళ పైన కూడా యెస్. విగ్రహాలుంటాయి. అవునండి. అవును. సెక్స్ పొజిషన్స్ అవును. ఉంటాయి. అవును. ఇదేదో వాళ్ళు తప్పు అనుకోనుంటే ఎందుకు వాళ్ళే చేస్తారు? చేయకపోతుండే గదా! వాత్సాయన కామశాస్త్రం ఆ! ఉంది మనకి. మన పెద్ద ఎవ్రీథింగ్ ఆ! మనకి. 'కామసూత్ర' ఈస్ బోర్న్ ఇన్ ఇండియా. యెస్. అట్లాంటి ఒక సైన్స్, సెక్స్ ఇస్ సైన్స్. అవును. అబ్సల్యూట్లీ యెస్. సైన్స్. అట్లాంటి దాన్ని ఏదో భయంగా అంటే పబ్లిక్ ఈ పాయింట్స్‌ని ఎట్లా చేస్తున్నారంటే సార్ ఇదొక క్యాష్ పాయింట్ లాగా అయిపోయింది. కరెక్ట్. నీకేదో పెద్ద సమస్య ఉంది. ఇన్ని మందులు వాడు, ఇది టాబ్లెట్స్ వాడు, ఇన్ని టెస్టులు చేయించుకో. అవును. అంటే ఫస్ట్ వాళ్ళకున్న సమస్య మనం అండర్‌స్టాండ్ చేసుకొని చాలా సింపుల్‌గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్సే సార్. యెస్. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి దాంట్లోనైనా మన వీడియో సీరీస్‌లో డెఫినైట్‌లీ ప్రతి దాని గురించి మాట్లాడతాము. చేద్దాం. ఇది వల్ల వేరే కంపెనీస్ మనకి థ్రెట్ అవ్వచ్చు. కానీ ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి మనం న్యాయం చేయడం ఇంపార్టెంట్. అంటే నేను గమనించినంత సార్. ఊర్లలో ఉండే సమస్య సార్. సార్, గ్రామ సార్. సీమల్లో. సార్. ఇక రెండోది అతి పెద్దది ఆ! ఏంటంటే ఊర పిచ్చుకల లేహ్యం. ఆ! ఇది తింటే హుహు అని అనుకుంటారు. అవును. తర్వాత నాటు మందులు వాళ్ళు ఇస్తారు. ఎవరో అవును. వేర్లు, అవును. నాటు మందులు అవి ఇస్తారు. అవి హ్మ్. నిజంగా పనిచేస్తాయా సార్? సార్ రిసర్చ్ ప్రకారం చెప్తే ఇవంతా ట్రాష్ సార్. రైట్. కొన్ని ఉన్నాయి. ఓకే. అంటే నేను లేవని కూడా చెప్పను. రైట్. జింకోబా, బిల్బోआ అని ఒక 2, 3 రకాల మన ప్లాంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయితాయని. కానీ ఇవి వాళ్ళకి తెలుసా? అది నాటు వైద్యులకి? అయ్యో! అవన్నీ దొరకవు కూడా అదే దొరకవు మన దగ్గర. అంటున్నా. అది చెప్పండి ఆ! క్లారిటీగా. వాళ్ళు మీరు ఆ మాట అనగానే ఆడు చెప్తాడు మీ వీడియో చూయించి ఇగో నేను చెప్పానా ఇది అదే అంట. సో, అది మన ఇండియాలో అంత పెద్దగా అవైలబుల్ లేదు రైట్. సార్. ఓకే. ఇంకోటి పైన్ ఎక్స్‌ట్రాక్ట్ ఉంటుంది. ఆ! ఇట్లాంటి కొన్ని పదార్థాలు మల్టిపుల్ కంట్రీస్‌లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. అవిట్లలో దానిపైన రిసర్చ్ చేశారు. దానిపైన కొద్దిగా ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఓకే. నార్మల్ ఆర్జినిన్ గాని, కార్నిటిన్ పైన చాలా వరకు ఉన్నాయి. ఓకే. అంటే నార్మల్ చెట్ల మందులు కాదు ఇవి. కరెక్ట్. నార్మల్, అది నార్మల్, చెప్పండి. నార్మల్ ఇవి. సో, దాని తప్ప యాస్ సచ్ దీనిపైన పెద్దగా ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. ఓకే. అంటే చాలా మంది అంటారు ఇదేదో మీరు ప్రూఫ్ లేదు, మీరు రిసర్చ్ చేయలే కాబట్టి మీరు చెప్పలేరు అట్లా అని. ఆ! కానీ చాలా మంది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. చాలా మంది మందులు తీసుకొని నా దగ్గరకొచ్చి ఏడ్చిన వాళ్ళు చాలా రోజులు చూసినాను నేను. ఓకే. ఫ్యామిలీస్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళని చూసినాను. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మీరు ఫస్ట్ జ్ఞానంతో ఆలోచించండి. ఇట్లాంటివి తీసుకోవాలనా లేదా? మేమైతే సిన్సియర్‌గా నో అని చెప్తున్నాను. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయొద్దు. వండర్‌ఫుల్. తీసుకునేదో సింపుల్ టాబ్లెట్ తీసుకోండి. చక్కగా డాక్టర్ దగ్గరికెళ్ళండి. డాక్టర్ దగ్గరికెళ్ళండి. వాళ్ళు చెప్తారు. ఇది యెస్. సమస్య, దీనికి ఇది మెడికేషన్. అంతే. 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 దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్స్ ఏం లేదు. నాకు పని చేస్తలే, నీకు సమస్య లేకపోతే ఖచ్చితంగా ఈజీగా సెట్ అయిపోతది. అంతే. అంత వరీ అవ్వాల్సిన సో అవసరం లేదు. డాక్టర్‌ని కలవడం తప్ప ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి బెస్ట్ కదా! యెస్. యెస్. సింపుల్‌గా అయిపోతది. వాళ్ళ లైఫ్ అంతే సెట్ కదా! చేంజ్ అయిపోతది. నేను రీసెంట్‌గా పేపర్‌లో చూసాను. సార్. సెక్స్ చేస్తుండగా మధ్యలో గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి అని చూసాను. అవును. నిజంగా అంటే సెక్స్ వల్ల గుండెపోటా? యాహ్! లేదంటే సెక్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చిందా? అంటే ఇది సార్ ఎట్లా అంటే కార్డియాక్ యాక్టివిటీ పెరుగుతది కాబట్టి ఓకే. గుండె నొప్పి గాని, ఇప్పుడు హార్ట్ అటాక్ గాని వచ్చిందని మనం అనుకోం. కానీ నార్మల్లీ సెక్స్ చేస్తే ఎటువంటి సమస్య రాదు. ఓకే. చాలా వరకు పేపర్స్‌లలో సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ బైపాస్ ఓకే. అయిన వాళ్ళు కానీ, స్టెంటింగ్ అయినా కానీ ఓకే. సెక్స్ చేసుకోవచ్చు. సెక్స్ చేయడం వల్ల ఇంకా బ్లడ్ ఫ్లో మంచిగా ఇంప్రూవ్ అయితుంది. ఓకే. ఈ హార్ట్ అటాక్ అనేది యాక్సిడెంటల్‌గా ఆ టైంలో వచ్చిందే తప్ప యాస్ సచ్ సెక్స్ చేయడం వల్ల రాదు. రైట్. ఓకే. 100% సెక్స్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇది ఓకే. నేను చెప్పే మాట కాదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రీసెంట్‌గా చేసిన రీసెర్చ్‌లో పేపర్ పబ్లిష్ చేశారు వాళ్ళు. ఓకే. ఇంకా సెక్సువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంక్లూడింగ్ డయాబెటిస్ కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తది. కంట్రోల్‌లోకొచ్చేస్తా. అంతే కదా! అంతా అతి పెద్ద వ్యాయామం అది. ఎక్సర్‌సైజ్ ప్లస్ యెస్. మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి సార్. కరెక్ట్. కరెక్ట్. మనం ఒక ప్రాపర్ సెక్స్ చేసినప్పుడు మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ ఎక్సలెంట్ బెనిఫిట్ పేషెంట్‌కి. ఒక మంచి మాట అన్నారు. ప్రాపర్ సెక్స్ అన్నారు. అవును. కెన్ యూ డిఫైన్ సార్? నాకు ఇప్పటికి అర్థం కాల.
ప్రాపర్ సెక్స్ అంటే. చాలా మంది అనుకుంటారు సార్ సెక్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ Exactly. చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఓకే. ఇద్దరు మనుషులు హ్యాపీగా సాటిస్ఫైడ్గా 1 మినిట్ చేసినా అది కరెక్టే సార్. సూపర్. ఓకే. నార్మల్ బుక్స్ ప్రకారం చెప్తా 3 మినిట్స్ ఇస్ ది వెరీ గుడ్ టైమ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఓకే. ఆర్ 20 స్ట్రోక్స్. ఓకే. ఎనీథింగ్ అబౌట్ 20 స్ట్రోక్స్ ఇస్ నార్మల్ ఓకే. ఆర్ ఎనీథింగ్ అబౌట్ 3 మినిట్స్ కంటే ఎక్కువ చేస్తే అది నార్మలే. ఓకే. అంటే చాలా మంది అమ్మాయిలు కూడా వాళ్ళు విన్న దగ్గరనే సరే, ఉండొచ్చు. 3 మినిట్స్ లో ఫోర్ ప్లే కూడా ఉంటుందా, లేదంటే అది వేరు ఇది వేరా? అంటే అగైన్ యూ టేక్ అదే సార్ ఇప్పుడు 3 మినిట్స్ ఫోర్ ప్లే దీని ఫోర్ ప్లే పీరియడ్ కాదు, రైట్. దీన్ని ఇంటర్ కోర్స్ లాటెన్సీ టైం అంటాం. అంటే ఒక్కసారి ఇంటర్ అచ్చా. వెజైనల్ అంటే ఓకే. ఒక్కసారి ఆ. యోనిలోకి పోయిన తర్వాత 3 మినిట్స్ ఈజ్ గుడ్ టైం, గుడ్ టైం. అంటే నార్మల్ టైం. రైట్. తక్కువ ఉన్నా పర్లేదు, 20 స్ట్రోక్స్ అయినా సార్ సాటిస్ఫాక్షన్ సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ మైండ్ తోని చేయాలి. అంటే ఒక పర్సన్ యాక్టివ్ ఉండి ఇంకో పర్సన్ యాక్టివ్ ఉండడం కూడా వేస్ట్. అది కూడా వేస్ట్. మీరు ఒక మాట పోయిన ఇంటర్వ్యూలో చెప్పారు, 90% ఉమెన్ కి ఆర్గాజం అవ్వదు, 100% దే యాక్ట్ అనేది చెప్పారు. అది నిజమే సార్. అవునా? ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఆ జీ స్పాట్ ప్రెజెంటేషన్ మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటది. ఓకే. ఆ యోని దగ్గర కింది లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి ఆర్గాజమ్స్ ఈజీగా అవుతాయి, అచ్చా. కానీ 90% అక్కడ ఉండదు. ఓకే. అది ప్రాబ్లం. సో ప్రతి అమ్మాయి ఏమనుకుంటారు అంటే అరే సెక్స్ ఎంత చేసినా నాకు వస్తలేదు, దీన్ని అవును. చేసి ఏం లాభం అని ఒకళ్ళు అనుకుంటారు, అవును. మా ఆయనకి పొటెన్సీ లేదని ఇంకొకరు అనుకుంటారు. సో వీళ్ళందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లైక్ దాట్. ఓకే. ప్రతి ఒక్కరికి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ వస్తుందనే కంపల్షన్ లేదు. లేదు. ఇది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. సో Hmm. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆర్గాజమ్స్ రావడానికి. ఓకే. డెఫినెట్లీ మంచి లిటరేచర్ ఉంది, డెఫినెట్లీ వాళ్ళ దానికి రిసార్ట్ హెల్ప్ చేసుకోవచ్చు. సుంతి చేయించుకుంటే సెక్స్ బాగా చేయొచ్చు అని ఒక నమ్మకం చాలా మందిలో. అంటే అది ముస్లిమ్స్ కదా, హిందువులు కూడా ఈ మధ్య ఆ ముందుండే అంగం అది చర్మాన్ని కట్ చేయించుకుంటున్నారని విన్నా. నిజమా సార్ అది? 100% దానికి సైంటిఫికల్లీ బ్యాకింగ్ ఉందండి. Okay. ఎందుకంటే చాలా మందిలో ఉండేది ఏంటంటే అంగం పైన సెన్సిటివిటీ సమస్య చాలా మందిలో ఉంటుంది. ఓకే. దానివల్ల యోనిలోకి పెట్టగానే ఆ సెన్సిటివిటీ వల్ల త్వరగా అవుట్ అయిపోతుంటారు. ఓకే. అదే స్తుంతి చేసిన వాళ్ళలో ఈ పైన ఉన్న సెన్సిటివిటీ తగ్గిపోతుంది, ఓహో. దానివల్ల వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు. ఓకే. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో పినల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం నుంచి కంప్లీట్గా బయటపడతారు. ఓ మై గాడ్. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో స్తుంతి వేసుకోవడం చాలా మంచిది, చాలా సేఫ్ కూడా. ఓకే. అది నేను చాలా మందికి చెప్తాను, ఎంకరేజ్ అచ్చా, చేస్తాను. అవునా? చాలా వెరీ కామన్ గా ఎంకరేజ్ నేను ఇది చేస్తాను. చాలా అబ్నార్మల్ థింగ్ ఏమో అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ హెల్దీ సార్, అబ్సల్యూట్లీ హెల్దీ. బాగా అలసిపోయి వచ్చినప్పుడు డెఫినెట్లీ చేయాల్సి వస్తే తొందరగా అవుట్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా చాలా issues ఇష్యూస్. నిజంగానే. అవును. ఇంకోటి వెరీ కామన్ గా సార్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళైతే ఇది విపరీతంగా ఉంటది. ఓకే. అంటే చాలా ఇప్పుడు ఫీమేల్ ఇవాళ గైనకాలజిస్ట్ దగ్గర పోతారు, అరే ఈ రోజు మీరు కలవండి, మీకు ఫాలికల్ బాగా డెవలప్ అయింది, ఈ రోజు రప్చర్ అవ్వచ్చు, మీరు ఈ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటారు. వైఫ్ కి చెప్పేస్తుంది, హస్బెండ్ కి ఇంటికి రాగానే ఈ రోజు మనం పర్ఫామ్ చేయాలి అని అంటారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది సార్ చాలా. ఇదితోని ఎరెక్షన్ ప్రాబ్లం అనుకొని చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిన కేసెస్ నేను చూస్తాను. సీరియస్ గా. అంటే ఆ రోజు పర్ఫామ్ చేయలేకపోతే వైఫ్ ఏమో ఈయనకి పొటెన్సీ ఇష్యూస్ వచ్చినాయి, ఓకే. ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మైండ్ లో వాళ్ళకి. ఓకే. ఓకే. సో నేను ఎప్పుడు కూడా నాకు ఏ కాన్ఫరెన్స్ పోయినా కానీ, నేను ఏ పెద్ద కాన్ఫరెన్స్ టాక్స్ ఇచ్చినా కానీ చెప్తాను, కొద్దిగా హస్బెండ్ సైడ్ కూడా మీరు ఆలోచించండి. రైట్. మీరు అట్లా టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్పేసరికి వాళ్ళు టెన్షన్ లోకి వెళ్ళిపోతారు. అంతే కదా. సరే వాళ్ళకు కూడా కొద్ది సపోర్ట్, ఒక మెడిసిన్ యాడ్ చేయండి. ఇన్ని మెడిసిన్స్ పెడతారు, ఒక్క టాబ్లెట్ హస్బెండ్ కి ఇవ్వండి. సో దానివల్ల వాళ్ళ ఎరెక్షన్స్ బెటర్ గా ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. కరెక్ట్. లేకపోతే వాళ్ళని మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నెసెసరీ. సో టైమ్డ్ ఇంటర్ కోర్స్ కి ఆల్వేస్ భయపడదు ఎవరు కూడా. టైమ్డ్ ఇంటర్ కోర్స్ ప్రతి మగవానికి జరిగే ప్రాబ్లం ఇది. సూపర్. సో సింపుల్ ఒక టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ తీసుకుంటే మీకు ఆ ఎరెక్షన్, ఆ టైంలో ఎరెక్షన్స్ కి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక సమస్య, ఏది ఎరెక్షన్ లేకపోవడం, తొందరగా అవుట్ అయిపోవడం ఒక సమస్య ఉంటుంది. ఎంతకీ అవుట్ అవ్వదు వాళ్ళకి, చాలా చిరాకు, లేడీస్ చిరాకు పడే ఇంకెంతసేపు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అంటే పురుషులకు కూడా భావప్రాప్తి కాకుండానే ఆపేయాల్సి వస్తుంది. దీనికి ఏంటి సార్ పరిష్కారం? సార్ దీంట్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మిడ్వేలో ఈ 90% ఈ కేటగిరీలో ఉంటారు. ఈ ఫస్ట్ కేటగిరీలో 90% లో అంగం మెత్తగా అయిపోతుంది మధ్యలో. అంటే 2 సమస్యలు సార్. అంగం గట్టిపడడం ఒక సమస్య, అంగం కంటిన్యూస్ గా ఉండకపోవడం. కరెక్ట్. అంటే గెట్టింగ్ అన్ ఎరెక్షన్ ఈజ్ వన్ థింగ్, సస్టైనింగ్ ఆఫ్ ది ఎరెక్షన్ అంటే కంటిన్యూస్ గా ఉండడం. ఈ 2 ఉండాలి.
ఈ 2 లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. వాళ్ళకి ఎరెక్షన్ వస్తుంది. యోనిలో ప్రవేశించిన 1 మినిట్ వరకు ఎరెక్షన్ గట్టినే ఉంటుంది. ఆ. తర్వాత మెత్తగా అయిపోతుంది. అవును. దట్స్ ద రీజన్ వాళ్ళకి ఆర్గాజం రావట్లేదు. ఓకే. అదొకటి. కొద్దిగా డిలేడ్ ఎజాక్యులేషన్స్ ఉంటాయి. అవును. అది చాలా రేర్. అంటే అచ్చా. 10,000 మందిలో ఒకళ్ళకి ఉంటుంది. అంతే. అది ఓకే. బ్రెయిన్ నుంచి వచ్చిన ఇష్యూ. ఓ. దానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి. కానీ ఓకే. ఈ 99,999కి మధ్యలో మిడ్వేలో ఎరెక్షన్ సాఫ్ట్ అయిపోవడం మాత్రమే. ఓ. ఓకే. సో దానికి సింపుల్ మెడికేషన్స్ వేసుకుంటే అది కూడా సెటిల్ అయిపోతుంది. సూపర్. Yeah. తర్వాత కొందరు ఓరల్ సెక్స్ ని ఇష్టపడుతున్నారు అవును, సార్. అవును. అది మంచిదేనా? ఆరోగ్యకరమైన అలవాటేనా? సో అగైన్ దీంట్లో సార్ ఫస్ట్ ఇద్దరి మధ్యలో ఇంటిమసీకి ఓకే. ఓరల్ సెక్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ ఓన్లీ 2 థింగ్స్ నేను చెప్తాను. ఒకటి నీట్నెస్ ఫస్ట్. ఓకే. ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు మనకి అంగం పైన స్కిన్ ఉంటుంది కదా, అవును. కిందికి అన్న తర్వాత ఆ ఏరియాలో చాలా స్పెగ్మా ఉంటుంది, తెల్ల తెల్లగా అందరికి అవును, వస్తుంటది అవును, కదా. అవును. ఇదేంటి అంటే నార్మల్ మన స్కిన్ పైన వచ్చే చెమట లాగానే అంగం పైన అచ్చా, అచ్చా. వచ్చే ఓకే. సీబం లాగా. సో దాన్ని స్పెగ్మా అంటాం. ఓకే. స్పెగ్మా ఎట్లుంటుంది, దాంట్లో చాలా వరకు కొద్దిగా షుగర్ సబ్స్టెన్స్ కూడా ఉంటుంది. సో అచ్చా. షుగర్ ఎప్పుడు ఉంటే ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో అక్కడ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. కానీ సెక్స్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం రాదు. ఎందుకంటే వెజనల్ దాంట్లో కూడా మంచి పిహెచ్ ఉంటుంది కాబట్టి ఓకే. ఈ ఆర్గానిజమ్స్ లోపల ఏం ఎఫెక్ట్ చూపించదు. Okay. కానీ వెన్ ఎవర్ యూర్ డూయింగ్ ఓరల్ రైట్. కొద్ది కేర్ఫుల్, క్లీన్, Okay. వాష్ ఇట్, డ్రై ఇట్ అండ్ ప్రొసీడ్ డూ ఇట్. ఆల్వేస్. ఓకే. సైన్స్ లో దీనికి ఎక్కడ నో అనేది లేదు. కానీ ఓకే. తెలియని పర్సన్ ఉంటే హైయెస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఈజ్ బై ఓరల్ సెక్స్. ఓ. హైయెస్ట్ ట్రాన్స్మిషన్. ఓకే. అంటే తెలిసిన పర్సన్ ఉంటే ఇంకా తెలిసి, ఓకే. ఇప్పుడు అంతే గర్ల్ కదా, ఫ్రెండ్, వాళ్ళ బాయ్ health- ఫ్రెండ్, అవును, వైఫ్ అండ్ అవును, హస్బెండ్, అవును. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. ఓకే. ఓకే. సో చేసేటప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేయండి. అంటే కొన్నిసార్లు చాలా మంది అంటే ఇప్పుడు స్పర్మ్ ని నోట్లో రిలీజ్ చేద్దామని ట్రై చేస్తారు. అవును, అవును. See, అది మీకు జాయస్ గా ఉన్నా కానీ అది ఇట్ హాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఇట్. కొద్దిగా షుగరీ సలైనీ టేస్ట్ ఉంటుంది. అవును. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఇట్. ఓకే. అంటే మీ అపోజిట్ పార్ట్నర్ హెల్తీ వాయిస్ చెప్తున్నాం. Right. అదర్వైజ్ అంతే కదా. మీకు ప్లెజర్ ఉంటే, ఇఫ్ యువర్ అపోజిట్ Fantasies పార్ట్నర్ అవన్నీ. ఇఫ్ యువర్ అపోజిట్ పార్ట్నర్ ఈస్ ఓకే విత్ ఇట్, Yeah. యాజ్ సచ్ నో ప్రాబ్లమ్ యాజ్ సచ్. కానీ Okay. నీట్నెస్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఓకే. తెలియని పర్సన్స్ దగ్గర అదైతే 100% ఇంకా చాలా 100% అవాయిడ్ చేయాల్సి బెస్ట్ కదా. బెస్ట్. అవును. ఒక అంటే సార్ హర్పిస్ లాంటి చిన్నదే అయినా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓ. వై డు Okay. వాంట్ దట్ టేక్ ఛాన్స్? ఓకే. ఇప్పుడు లక్కీగా హెచ్ఐవి పైన మంచి ఎక్స్ట్రాడినరీ మందులు వచ్చేసినాయి. ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ వచ్చింది. కంప్లీట్ గా హెచ్ఐవిని సప్రెస్ చేసే మందులు వచ్చినాయి. సార్ మీ దగ్గర ఉంటాయా? మీ దగ్గర హెచ్ఐవికి మీరు ట్రీట్మెంట్ అందరి ఇస్తారా? సార్ అచ్చా. ఎనీ డాక్టర్ అచ్చా. ఏ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా చేసిన ఏ డాక్టర్ అయినా ప్రిస్క్రైబ్ చేయొచ్చు అచ్చా. హెచ్ఐవికి మెడిసిన్స్. చాలా సింపుల్ మెడిసిన్స్. అవునా? ఓకే. ఎందుకంటే ఏది మేము కొత్తగా ఏముండదు, దానికి ఒక స్టాండర్డ్ రెజిమెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఓకే. డిస్క్రైబ్డ్ రెజిమెంట్స్ ఉంటాయి. అచ్చా, అచ్చా. అవే ఇస్తాం. సో ఎవరైనా అవే ఇవ్వాల్సిందే. అవే ఇవ్వాల్సింది. ప్లస్ మంచి గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తుంది వీటిని. ఓకే. ఒకటే థింగ్ ఏంటంటే నువ్వు రెగ్యులర్ తీసుకోవాలి. ఓకే. అది కానీ మంచి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సార్. నేను కొంత పేషెంట్ చూసినాను, హై హై వైరల్ లోడ్లకి వెళ్ళి కంప్లీట్ జీరో వైరల్ లోడ్కి వచ్చిన వాళ్ళని చాలా మంది చూసినాను. సీరియస్ గా. చాలా మంచి అవునా? మెడిసిన్స్ వచ్చినాయి, ఎక్సలెంట్ మెడిసిన్స్. అవునా? ఏం సెక్స్ అనేది ఆ. ఒక సంవత్సరంలో లేదా నెలలో Hmm. ఒక వారంలో ఎన్నిసార్లు చేస్తే హెల్దీ? ఆ. దీనికి యాజ్ సచ్ రోజుకి 10 సార్లు చేసినా హెల్దీ సార్. రోజుకి 10 సార్లు చేసినా హెల్దీ. ఓ మై గాడ్. ఓకే. నేను కొన్ని వీడియోస్ చూసినాను సార్. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఎక్కువ సార్లు చేస్తే వీర్యం అయిపోయి వీక్ అయిపోతారు. నాన్ సెన్స్ సార్. అవునా? ఓకే. దేర్ ఈస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్, ఓకే. నో సైంటిఫిక్ డేటా. అంటే ఏదైనా సార్ మన ఇండియాలో ఇంత రీసెర్చ్ జరగకపోవచ్చు సార్, కానీ ప్రపంచ దేశాల్లో ప్రతి చిన్న But, sir. విషయానికి రీసెర్చ్ చేస్తారు. ఓకే. ఈ చెయ్యి ఇలా లేపడం నార్మలేనా అనే దానిపైన కూడా రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో సెక్స్ గురించి ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ జరిగినాయి. వావ్. ఓకే. సో ఎన్నిసార్లు సెక్స్ చేసినా ఇద్దరు కపుల్స్ హ్యాపీగా చేయడం ఇంపార్టెంట్. ఓకే. కన్సెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదో అంతే చేద్దాం కదా, అనుకుంటే అవును. మీ అపోజిట్ పార్ట్నర్ అంతే కూడా కదా. ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే మీరు ఒక పార్ట్నర్ తో చేసినా శవంతో చేసినా ఒకటే. ఒకటే కదా. అంతే కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, ఓకే. హ్యాపీగా చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది సార్. మీరు ఎలా అనేసరికి నేను ఈ క్వశ్చన్ ఎలా అడగాలో అర్థం కావట్లా. సెక్స్ అడిక్షన్, ఆ. దీని నుంచి ఎలా బయటపడాలని అడగాలనుకున్నాను. మీరేమో రోజుకు 10 సార్లు చేసినా పర్లేదంటే మన వాళ్ళు ఆఫీస్లో సెలవులు పెట్టి మరి అదే పనిలో ఉంటారు. సార్ ఇట్స్ అగైన్ సైన్స్ పరంగా అయితే ఏం ఇష్యూస్ అయితే లేవు సార్. ఓకే. కానీ అదే పనిగా మీరు అన్న అడిక్షన్ అనేది
ఇట్స్ ఓకే సార్. సెక్స్ ఇస్ ఓకే బిట్వీన్ అంటే అవునా? సెక్స్ కన్సెన్షువల్ అడిక్షన్ కూడా ఓకేనా? గా వావ్! ఏది చేసినా ఇట్ ఈస్ ఓకే. ఓకే. మీకున్నంత అడిక్షన్ మీ వైఫ్ కి కూడా ఉంటే యు ఆర్ ది లక్కీయెస్ట్ సోల్. అట్లుండదుగా. వాళ్ళకుండదు కాబట్టి వీడు మల్టిపుల్ పార్ట్నర్స్‌ని ఎతుక్కుంటా ఉంటాడు అది ఇక. రాంగ్ సార్. యాహ్! దట్స్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెక్స్ రాంగ్. అడిక్షన్ ప్రాబ్లమ్ ఎప్పుడు క్రియేట్ అవుద్దంటే దీని వల్ల అవుతది. అంటే నేను అంటే సార్ మీరు నా దగ్గర పేషెంట్స్ రకరకాల విషయాలు చెప్తారు సార్. యెస్ సార్. ఇట్లా కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నేను విన్నాను సార్. అంటే ఎట్లా అంటే మా వైఫ్ సెక్స్ ఒప్పుకోదు సార్. నాకు Yes. సెక్స్ కోరికలున్నాయి. నేనేం చేయమంటారు అని. అది. యెస్. నన్ను ఏం చేయమంటారు? నేను ఆపుకోలేకపోతున్నా. నేను అందుకే మల్టిపుల్ పార్ట్నర్స్. నేను ఒకటే సింపుల్ చెప్తా. బాత్రూమ్‌లో పోయి హస్తప్రయోగం చేసుకో బ్రదర్. అది. మీకు కావాల్సిన ఆర్గాజం వస్తది మీకు. ఓకే. ఆహ్, అది సో మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వైఫ్‌ని కన్విన్స్ చేయండి. అది. ఆమెకు అప్పుడు ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గర తీసుకురండి. ఓకే. నేను మెడికేషన్స్ ఇస్తాను. మీ ఇద్దరు మళ్ళీ మీ యూత్‌లో ఉన్న సెక్షువల్ డ్రైవ్‌ని వీ కెన్ రీక్రియేట్ ఇట్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్ ఈస్ హెల్తీ. Yes. ఏదో చాలా మంది ఇంకొకటి సార్ ఇంకో రకమైన వాళ్ళు అంటుంటారు. ఆ! కృష్ణారామ అనుకోని రూమ్‌లో ఉండని, ఇంట్లో ఉండనీకి ఏం బాధ మీకు గుడిలోకి పోయి ఉండొచ్చు. ఎవరు చెప్పాడు సార్ ఇది? అది. ఎక్కడన్నా రాసిందుందా? వాళ్ళు ఈ ఏజ్ అయిపోయిన తర్వాత దేవుడి గురించి ఆలోచించాలి. 50 వేరే దాటగానే కృష్ణారామ అనుకోవాలి. ఎవరు నాన్‌సెన్స్ సార్. చెప్పారు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్‌షిప్ ఉండాలి. అది. సెక్షువల్ రిలేషన్ ఈజ్ నార్మల్. అబ్సల్యూట్‌లీ నార్మల్. అది రాంగ్ గానే కాదు. వాహ్! పుట్టుకకి మూలమే సెక్స్. అంతే. అన్ని ప్రాబ్లమ్స్‌కి నార్మల్ చేయడమే సెక్స్. ఓకే. దాంట్లో తప్పు లేదు. కృష్ణారామ అనుకోవద్దు. అనుకోవాల్సిన మీరైతే సెక్స్ అవసరం. చేయడం కూడా సైన్సే. ఓకే. సెక్స్ చేయడం కూడా రిలీజియనే. రైట్. అంత తప్పు అయ్యి ఉంటే మన గుళ్ళ పైన ఏ విగ్రహం ఉండదు. ఒకవేళ అది రాంగ్ అయ్యి ఉంటే గుళ్ళ పైన ఖచ్చితంగా ఉండకపోతుండే కదా అంతే సార్. కదా సార్. అవును. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏజ్‌లైనా సెక్స్ చేయొచ్చు. చేయడం నార్మలే. ఇది మీ బెడ్‌రూమ్‌లో జరిగే మీ ఇద్దరి మధ్యలో జరిగే ఈ విషయం కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్. సూపర్. పబ్లిక్ ఏమనుకుంటాడు? మా కొడుకేమనుకుంటాడు? నా కూతురేమనుకునేది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. తీసేయండి. సెక్స్ చేయడం మంచిది. సెక్స్ వల్ల ఎటువంటి సమస్య లేదు. సెక్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా నార్మల్. అది తప్పు కాదు. సో మైండ్‌లో ఏది పెట్టుకోవద్దు. సెక్స్ చాలా మంచిది సార్. వండర్ఫుల్. వండర్ఫుల్ అబ్సల్యూట్లీ సార్. సైన్స్ సార్ ఇది. అంటే థాంక్స్ సార్. అవును. నేను అవును. రాంగ్ అనను. లేదండి. అవును. వాళ్ళు ఏ ఏజ్‌లో అయినా సెక్స్ చేయడం హెల్తీ. నిజంగా మీరు ఒక సాంప్రదాయవాదాన్ని బద్దలు కొడుతున్నారు. ఒక ఆలోచన ధోరణిని మీరు బద్దలు కొడుతున్నారు సార్ ఇప్పుడు. మీకు ఒక యెస్. హైలైట్ విషయం చెప్తా. ఎవడైతే ఇవన్నీ చెప్తాడో వాడు రాత్రి పోయి సెక్స్ అది చేస్తాడు. చేస్తాడు. అచ్చా! అచ్చా! ఓకే. అంటే చెప్పడం, చేయడం అది అవును. మైండ్‌లోకి తీసేయండి. అది ఓకే. నార్మల్. అరే మేమేమైనా బయట వాళ్ళతో సెక్స్ చేయి, రోడ్ మీద పడి సెక్స్ చేయమని అనట్లే కదా సార్. అనట్లేదు కదా! ఒక అవును. ఇద్దరు కన్సెన్షువల్ మ్యారేజ్‌లో ఉన్నవాళ్ళు, కన్సెన్షువల్ పార్ట్నర్‌షిప్‌లో ఉన్నవాళ్ళు సెక్స్ చేయమంటున్నారు. దాంట్లో రాంగ్ ఏముంది సార్? కరెక్ట్. ఐ కరెక్ట్. డోంట్ థింక్ ఇట్స్ ఎంకరేజ్ చేయాలి అందరూ. అవును. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి. చేయండి, సెక్స్ చేయండి. అవును. ఇంకా సీనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్. ఆ! నీకెందుకయ్యా సెక్స్ అంటే ఎంత తప్పు సార్. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్‌తోని నీ పైన ఒక నమ్మకంతోని అవును. ఎంతో దూరంకెళ్ళొచ్చిండు. సార్ నాకు చేయాలనిపిస్తుంది కానీ అంగం గట్టిపడట్లేదని సమస్య అవును. వాడు నీకు చెప్తున్నా అంటే వాడు నిన్ను ఎంత నమ్మి వచ్చిండు. అంతే కదా! వస్తే నీకెందుకు అంటే ఒక డాక్టర్‌గా నువ్వు ఎవరు సార్ మనం అని ఆ అడగడానికి? మాట కండి దాని బదులు కాల్చి ఆ! పడేస్తే ఓ పని అయిపోతుంది. చాలా తప్పు కదా సార్. నువ్వు చాలా తప్పు. లేకపోతే బాబు ఇది నేను చూడను బాబు. అవును. నాకు దీని గురించి అంత అవగాహన లేదు. ఇట్లా పలానా ఆండ్రాలజిస్టులు ఉంటారు. వాళ్ళని కలవండి. వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారని చెప్తారు. అవును. అక్కడనే క్లోజ్ కదా! బా! నీకెందుకు? నీకేం అవసరం? ఇంట్లో కృష్ణారామ అనుకుని కూర్చోక. ఓడియమ్మ! నేను ఈ వర్డ్స్ విన్నా సార్. లిటరల్లీ కరెక్ట్. డాక్టర్స్ అన్న వర్డ్స్ నేను విన్నా. బా! పేషెంట్స్ వచ్చి నా దగ్గర ఏడ్చిన వాళ్ళు సార్ నా దగ్గర నేను ఆపరేటింగ్ సర్జన్ సార్. నేను ఆండ్రో సర్జన్ నేను. ఓకే. మేము పీనైల్ ఇంప్లాంట్స్ అనేటి నేను 95 ఇయర్స్ ఏజ్ ఆయనకి వేసినాను సార్. 95 95 ఇయర్స్. ఇయర్స్. నాకు ఆ ఏజ్‌లో వాళ్ళు సెక్స్ కావాలంటే వి డిడ్ ఇట్. ఐయామ్ పెర్ఫార్మ్ స్పీకింగ్ చేశాడు అసలు అతను 95 ఇయర్స్‌లో. సార్ నా పని ఎయడం వరకు ఆ! పర్ఫార్మ్ చేసుకోవడం ఆయన అంటే వంతు. ఇప్పుడు డెఫినెట్లీ మైట్ బి సార్. హి హాడ్ ఎగ్జామ్ రాశారు. పాస్ అయ్యారన్నది తెలుసుకోవాలి కదా ఈస్ మీరు. అన్ అరబ్ సార్. ఈస్ అన్ అరబ్. అచ్చా! ఈస్ ఓహ్! అన్ అరబ్. హి హాడ్ ఎ 21 ఇయర్స్ ఓల్డ్ వైఫ్. ఓహ్ మై గాడ్! నేను ఒకటే అడిగినాను అనస్థెటిస్ట్‌ని. నాకు ఈయన అనస్థీషియా కాంప్లికేషన్ లేకుండా బయట తీసుకురా, సర్జికల్ కాంప్లికేషన్ రాకుండా నేను చూసుకుంటాను. ఓకే. అనస్థీషియా కాంప్లికేషన్స్ ఏం లేకపోతే నేను డైరెక్ట్‌గా ఐ కెన్ ప్రొసీడ్ సార్. వావ్! ఒక కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకున్నాను. ఫిజిషియన్ అడిగినాను. కెన్ ఐ ప్రొసీడ్? లక్కీగా నాన్ డయాబెటిక్ ఉండే. 95. 95 ఇయర్స్. వి వెంట్. ఇట్ వాస్ ఎ టీమ్ ఎఫర్ట్. ఓహ్! అంటే నేను ఒక్కడిని ఏదో గొప్ప అని చెప్పలే. నాకు లేదు, మల్టిపుల్ లేదు. పీపుల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వి హావ్ ప్రొసీడెడ్. ఇండియాలో నేను చేసిన హైయెస్ట్ ఏజ్ 86. వాహ్! 80 ప్లస్ వాళ్ళకి నేను ఒక 30 to 40 కేసెస్ చేసి ఉంటా. 80 వావ్! ప్లస్ వాళ్ళకి.
ఆపరేషన్స్, పీనల్ ఇంప్లాంట్స్. ఇది కూడా ఇంకొకటి కామన్‌గా వింటుంటాం. పీనల్ ఇంప్లాంట్స్ ఏసుకోవద్దు. యెస్. దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ఏమొస్తాయి? ప్రూవ్ చేయి ఒక సింగిల్ ప్రాబ్లమ్ చెప్పు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. అంటే తెలవకుండా మాట్లాడొద్దు. కరెక్ట్. పేషెంట్స్ ఆ రోజు వాళ్ళకి లైఫ్ ఇచ్చినాం సార్ మేము. ఆ అవును. రోజు వాళ్ళ లైఫ్ నా దగ్గరికి యంగ్‌స్టర్స్ చాలా మంది వచ్చిన వాళ్ళకి డెఫినెట్‌లీ నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. వాళ్ళు బతకడానికి నేను ఒక కారణమైనాను. యెస్. 100%. సార్ ఒక యంగ్ గై అరౌండ్ 24 ఇయర్స్ ఓల్డ్ పెళ్లి చేసుకుంటూ సూసైడ్ చేసుకోనికి రెడీ ఉన్నాడు. వాహ్! మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిండు. నా అదృష్టమో, పేషెంట్ అదృష్టమో వాడు నా దగ్గరికి వచ్చిండు. ఐ హావ్ ఆపరేటెడ్ హిమ్. 2 ఇయర్స్ తర్వాత నిన్నొచ్చిండు నా దగ్గరికి. బతుకున్నా అంటే నీ వల్లే సార్ అని. అది అది చాలు సార్ మాకు. మా ప్రొఫెషన్‌లో వాడు చెప్పిన మాట నాకు చాలు. సరే అంటే ఇది చాలా ఓల్డ్ ప్రశ్నే గాని ఇంకా చాలా మందిలో ఉందేమో అని ఒక డౌటు. యాహ్! అంటే తను చేసుకోబోయే వైఫ్ హ్మ్. కన్యనా కాదా తెలుసుకోవాలనే కొందరికి ఉంటది అవును. గదా! అవును. అవును. ఇది ఏంటి అసలు? అంటే అది సాధ్యమా? ఇది పిచ్చి కాన్సెప్ట్ సార్. అంతే గదా! అగైన్ ఆ! అబ్సల్యూట్‌లీ సీ నార్మల్‌గా కూడా ఫీమేల్స్‌లో స్పోర్ట్స్ పర్సన్ హ్మ్. అంటే ఇప్పుడు అవును. వాళ్ళు నార్మల్ ఊర్లలో జరిగేది. నేను అవును. ఒక చిన్న ఊరికెళ్ళొచ్చినాను సార్. ఖోఖో ఆడడం గాని, అవును. కబడ్డీ ఆడేవారు. ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళలో లెగ్ స్ప్రెడ్డింగ్ ఉంటది. అవును. లెగ్ స్ప్రెడ్ అయిపోతది. వాళ్ళు ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళు ఆడేటప్పుడు టేర్ అయిపోతాయి అంతే సార్. గదా! అవును. వెరీ కామన్‌గా అచ్చచ్చ! టేర్ ఓకే. అయితాయి. ఓకే. వాళ్ళు దాన్ని పీరియడ్ వచ్చిందని అనుకుంటారు. బట్ ఆహాహా! ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ హైమన్ లేయర్ టేర్ అయిపోతది. అచ్చచ్చ! ఓకే. ఇది కామన్. వాళ్ళని నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళు సెక్స్ చేసిర్రా చేయలేదా? హ్మ్. అది హ్మ్. హ్మ్. నాన్‌సెన్స్. ఓకే. చిన్న చిన్న ఇంజ్యూరీస్ అయితుంటాయి. ఓకే. అట్లాంటివి. ఆ! రన్నర్స్‌లో వెరీ కామన్‌గా అసలు హైమన్ లేయర్ ప్రెజెంట్ కూడా ఉండదు. ఓకే. ఆ! సో, ఇట్లాంటివి ఏం మైండ్‌లో పెట్టుకోకండి. ఫస్ట్ ఒక అమ్మాయి పైన మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పి పెళ్లి చేసుకున్నా, ఈ పిచ్చి ఆలోచన మానేసి ప్రాపర్‌గా సెక్స్ చేయండి. ఓకే. ఆహ్, పెట్ ఇంకొక పిచ్చి కాన్సెప్ట్. నేను సరే ట్రై చేయంగానే ఎళ్ళిపోయింది సార్ లోపటికి. ఆ! అసలు టైట్‌గా కూడా లేదు సార్. ఈమెకి ఎంతో మందితోని సెక్స్ రిలేషన్ నాన్‌సెన్స్ కదా! అది. ఆ! అంటే కరెక్టే. అవగాహన కరెక్టే. ఉందా అవును. లేకుండా ఉండొద్దు. ఓకే. అది ఎట్లా ఉంటుంది ఎవ్వరు చెప్పలేరు. ఓకే. కొందరిలో టైట్ ఉంటుంది. కొందరిలో లూజ్ ఉంటుంది. అది నార్మల్. ఓకే. అప్పుడు వాళ్ళు కూడా అడగొచ్చు కదా! నీ అంగం చిన్నగుంది అని. అవును. నీ అంగం అంతేగా. చిన్నగుంది కదా! నీకు అట్లా లూజ్ అనిపిస్తుంది అవును. అని. అవును. అంతేగా. సో, వాళ్ళు 2 అడగలేరు ఆ! గాబట్టి వీడు ఇష్టం ఆ! వచ్చినట్టు ఏదైనా చేసేస్తారు. అనేస్తాడు. సో, ఒక్కటి మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. ఒక పర్సన్‌తోని మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ పిచ్చి ఆలోచన మానేసి ఓకే. వైఫ్‌తోని మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడమే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సార్ మీరు ఒక మాట ఆ! చెప్తే నేను ఆశ్చర్యపోయాను. పేషెంట్ వచ్చాడు. మీరు మెడిసిన్స్ ఏమి ఇవ్వకండి. ఆ! నేను సెట్ చేసుకొని వస్తా అన్నాడు. అవును. వాడికి ఉట్టి ఫుడ్ ప్రాపర్‌గా అవును. చేసినందుకు బాగుపడిపోయిందని ఏ డాక్టర్ చెప్పడు అవును. సార్. అవును. నా వల్లే అయిందని చెప్తాడు గానీ అవును. అంటే సార్ వండర్‌ఫుల్. మీరు అంటే నిజంగా సార్ గ్రేట్. ఇది జరిగింది. నేను లైవ్‌గా నేను చూసి ఐ వాస్ వెరీ హ్యాపీ. అరే! అసలు నిజంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మేము బుక్‌లో చదవడం తప్ప ప్రాక్టికల్‌గా ఇంత చేంజ్ చేసిందని గ్రేట్. నాకు ఐస్ ఓపెన్ అయినాయి. అరే! సూపర్. అసలు అంటే సార్ నేను కూడా మందులు రాసే ముందు ఆలోచిస్తాను అంతే సార్. గదా! అవును. వాడేం పని చేస్తాడు? అవును. నా దగ్గరకొచ్చే పేషెంట్స్ చాలా చిన్న చిన్న వర్కర్స్ సార్. ఓకే. ఆటో డ్రైవర్స్ గాని వీళ్ళు టాబ్లెట్ రాసే ముందు ఒక్కసారి ఆలోచిస్తా. నేను చెప్తా నేను ఒకటే చెప్తా సార్ ఓపెన్‌గా చెప్తా. బ్రదర్ నా టాబ్లెట్స్ కాస్ట్‌లీ ఉంటాయి. దాని బదులు ఇంట్లో బాదాము, కాజులు, ఆ! డ్రై ఫ్రూట్స్ కొనుక్కో. అవి తిను బ్రదర్. ఆ! మంచిగా అయితారు. ఎందుకంటే దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఓకే. ఉంటది. అది వాడండి. అని చెప్తే వాళ్ళు కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అయితారు సార్. సూపర్. ఎందుకంటే అది కొనగలుగుతారు వాళ్ళు. అంతే గదా సార్. కొనగలి ఫ్యామిలీ అందరూ తినగలుగుతారు. అవును. పాపం నాకు చాలా మంది ముస్లిం పేషెంట్స్ కూడా వస్తుంటారు. వాళ్ళది ఓకే. ఇంకా లో సోషియో ఎకనామిక్ అంతే స్టాటస్ గదా సార్. ఉంటది. కరెక్ట్. అవును. వాళ్ళందరికీ చెప్తా "ఘర్ మే జో భీ బనాయా ఇంట్లో ఏది చేసినా తినండి. అదే చాలు. మందుల కంటే నేను కొన్ని డ్రగ్స్ ఇస్తాను ఇవ్వనని చెప్పను. అట్లని చెప్పి చాటా భారతం రాయను సార్. నేను రాసేది 2, 3 అంతే. మందులే అంతే. ఉంటాయి. అంతే. అవును. వాడికి అవసరమైంది రాస్తాను. అవసరం లేనిది సచ్చినా రాయను. అవును. ఎందుకంటే సార్ వాడు ట్రీట్ అయితే చాలు నాకు. మీ దగ్గరకొచ్చిన పేషెంట్‌లు కాల్ జేసి వచ్చిన సార్, వాళ్ళందరూ సార్. మళ్ళీ వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ అదే. ఫ్రెండ్స్‌ని మీ అవును. దగ్గరకి పంపిస్తున్నారు మళ్ళీ. నాకు ఓహ్! చాలా దట్స్ నైస్. నైస్ టు వాళ్ళు హియర్ సార్. ఫోను నైస్ టు జేసి హియర్. చెప్తున్నారు. నైస్ సార్ టు హియర్. థాంక్ యూ అండి. అద్భుతమైన ఆ! డాక్టర్‌ని కలిసాను నైస్, నేను. నైస్ టు హియర్. మా ఫ్రెండ్స్‌కి గూడా సజెస్ట్ చేశాను సార్. వాళ్ళు గూడా ఎళ్తున్నారు సార్. అపాయింట్‌మెంట్ అదే. తీసుకుంటున్నారు సార్ అని అదే. జెప్తే నాకెంత సంతోషం అనిపింది. అంటే అరే! ఇప్పుడు ఒక బీయింగ్ ఎ అవును. జర్నలిస్ట్ అవును. అవును సార్. నాకు తెలుసు. అంటే అవును. సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఎన్ని కాపురాలు అవును. కూలిపోతున్నాయి. 100%. ఎంత 100%. సమస్య అనేది. 100%. సో, అది 100%. చిన్న చిన్న మీరిచ్చే 2 అతి తక్కువ ఖర్చుతో అవునవును. కూడిన చిన్న చిన్న మెడిసిన్స్ వల్ల సార్ ఇంకోటి కూడా నేను చెప్తాను. అరే! మందులు నా దగ్గర కొనుక్కోమని కూడా చెప్పకు అది బ్రదర్. గూడా చెప్పరు. అరే! అవును. నీ ఇష్టం ఉన్న దగ్గర కొనుక్కో. కానీ అంతే. వాడు. వాడు. నేను చెప్పిన మెడిసిన్స్ వాడు. దీనివల్ల నీకు నష్టం లేదు.
వెరీ హెల్ప్‌ఫుల్. సార్ మన లాస్ట్ వీడియోలో మనం మెడిసిన్స్ పేర్లు కూడా చెప్పాం. చెప్పారు. ఏది ఎగ్జాక్ట్‌లీ. వాడాలని అవును. చెప్పి. అది కూడా చెప్పారు మీరు. అంటే అవును. సార్ మనము ఏది కూడా కమర్షియలైజ్ చేయం. చేయట్లేదు. అవును మనకి సార్. అవును. సింపుల్‌గా వాడికి న్యాయం జరగడం ఇంపార్టెంట్. మీరైనా, ఎగ్జాక్ట్‌లీ. నేనైనా వి ఆర్ ఎగ్జాక్ట్‌లీ. సిట్టింగ్ హియర్ టు హెల్ప్ పీపుల్. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సో మచ్.